హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. మొత్తానికి ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి. ఫైనల్గా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఫంక్షన్ అంటే ఏంటో చెప్పలేదు కదా, ఇది కూడా రాముల వారి గుడి ఓపెనింగ్ అనమాట. ఈ మధ్య ఏంటో రాముల వారి దర్శనం అయితే తెగ అవుతుంది నాకైతే. ఇంకా రాముల వారి గుడి దగ్గర భోజనం చేసిన తర్వాత మా పెదనాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చీర పెట్టించుకున్న తర్వాత మా పెదనాన్న వాళ్ళు అయితే కూల్ డ్రింక్ పోసారనమాట. వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూల్ డ్రింక్ పోస్తున్నారు. వాళ్ళు పోస్తున్నా కానీ వద్దనుకుంటే తాగుతున్నామండి, ఎందుకంటే బయట ఎండలు అలా ఉన్నాయన్నమాట. ఈ ఇల్లు చూసారు ఎంత బాగుంది. ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకులు అనమాట. చిన్న రేకులు ఇల్లు అయినా కానీ మా వదిన చూడండి ఎంత నీట్గా సర్దుకుందో. ఒక్క బొమ్మ కూడా ఎక్కడంటే అక్కడ పెట్టకుండా పిల్లల చేత పర్ఫెక్ట్గా పెట్టించింది అనమాట. ఇంక ఈ 4 వచ్చేసి మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట. పెద్దన్న, 2 అన్న, 3 అన్న, 4 అన్న. ఇంకా పక్కన 2 డాబాలు వచ్చేసి మా పెదనాన్న వాళ్ళవి అండి. ఇప్పుడు మీకు ఇల్లు చూపించాను కదండి బొమ్మలు ఉన్నాయని, ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకు అనమాట. నేను అతన్ని కూడా అన్న అని అంటనమాట. ఇంకా చీరలు తీసుకున్న తర్వాత టైం అయిపోతుందని ఇంటికైతే బయలుదేరాం. ఇంకా మా నాన్న కాయల కొట్టు దగ్గరికి రాగానే నేను మా చెల్లి చీరల పంపకం అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ నాకు మా చెల్లికి అయితే చిన్న ఇష్యూ అయితే వచ్చిందనమాట. మా చెల్లికి పెట్టిన చీర నాకైతే ఒకటి నచ్చింది, నాకు ఇవే, అది నేను డ్రెస్ కుట్టుకుంటాను, నా చీర నీకు ఇస్తానని చెప్పాను అనమాట. 2 పింకేనండి, కాకపోతే నా దాని మీద లైట్ ఆరెంజ్ అలాగే వైట్ వచ్చింది. మా చెల్లి చీర మీద ఏమో గ్రే కలర్ వైట్ కలర్ వచ్చింది అనమాట. అది డ్రెస్కు బాగుంటుంది ఇవే అంటే, నా చీర నాకు ఇచ్చే, నీ ముష్టి చీర నాకు వద్దందనమాట. ఇంకా తీసుకోవే పో అని చెప్పి దాని చీర దానికి ఇసిరేసాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.